అపోయా ఇదిగోరా సారీరా చాలా రోజుల తర్వాత కలుసుకుందాం కాస్త తీరుబడిగా మాట్లాడుకుందాం అనుకుంటే ఏమిటో ఇలా అయిపోయింది. పోనీ నేను మీతో తెలియదా ఇస్తాం కదా అప్పుడు కలిసి మాట్లాడుకుందాం. వెళ్ళి వెళ్ళి బస్సు కూడా రెడీగా ఉన్నట్టుంది. వెళ్ళి వెళ్ళి అవుతాను వెళ్ళి. అలాగే త్వరగా పోలేవయ్యా స్వామి. ఉంటారమ్మా ఉంటారా? ఆపు దిగండి. ఇదిగో 5 చిల్లర ఉంచేసుకో. వెళ్ళి లోపలికి. రైల్వే స్టేషన్ అని చెప్పి ఎక్కడ తీసుకొచ్చావేంటి? కనపట్టాలా సినిమా థియేటర్ హాయిగా మ్యాచ్ చూసేసి ఇంటికి వెళ్ళిపోతాను రండి. మరి హైదరాబాద్ లేదు ఖైరతాబాద్ లేదు. ఆ ప్రభు గారిని తప్పించుకోవడానికి ఎందుకంటే మార్గం దొరకలేదు. అతను నీతో చదువుకున్న కుర్రాడే కదా. అంటే ఏమిటో నీ ఉద్దేశం? నాతో చదువుకున్న వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి మేపంటావా? వాడు తినేది మామూలు తిండా దయ్య చెప్పుతండి. కుంభాలు లాగి చేస్తున్నాడు. ఓసిగా వచ్చేస్తున్నాడు. దూరం ముసుకురండి. ఆటోవాడు 10 రూపాయలు అడిగాడని ఇంటి వరకు నడిపిస్తావా? నడిస్తే ఆరోగ్యమే లేవే. ఊరెళ్ళకుండా తిరిగి వచ్చేసావేంటి? మరి నువ్వు వెళ్ళలేదే? అదే ట్రైన్ మిస్ అయింది. నాకు బస్సు మిస్ అయిందిరా. బస్సు మిస్ అయిందా? గంటకి బస్సులు ఉన్నాయిరా? ఉన్నాయి కానీ స్ట్రైకా ఎందుకు? అదే కండక్టర్ డ్రైవర్ని కొట్టాడు. అదే డ్రైవరు కండక్టర్ని కొట్టాడు. ఏంటి? అందరూ కలిసి డ్రైవర్ని కండక్టర్ని కొట్టారంట. అందుకని స్ట్రైకు. మరి నీకు రైలు ఎందుకు దొరకలేదురా? నా కర్మగాలి. అదే రిజర్వేషన్ దొరకలేదు, అందువల్ల ఆగిపోయాం. మరి రేపు 9 నువ్వు ఆఫీస్లో జాయిన్ అవ్వాలని టెలిగ్రామ్ వచ్చింది కదా? అదే ఓ రోజు లేట్ గా వస్తానని టెలిగ్రామ్ ఇచ్చాను. మళ్ళీ పొద్దున్నే బయలుదేరుతున్నాం. మరి నీ సంగతి ఏమిటి? ఏది ఏమైనా మళ్ళీ అమ్మని లక్ష్మి చూసే అదృష్టం కలిగిందిరా. బస్ స్టాండ్ లో సైకిల్ ఎక్కువసేపు ఉండవురా. ఈ పాటికి అన్ని సర్దుకుపోయి ఉంటాయి. బస్సులు తిరిగేస్తుంటాయి. నువ్వు ఇంకా 2 బస్సులు ఉన్నాయరా? బయలుదేరు. ప్రసాదం, నిన్ను మాట్లాడగనా? అడుగు. నన్ను ఇక్కడి నుంచి గెంటేయడం కోసమే నీకు ట్రాన్స్ఫర్ అయిందని అబద్ధం చెప్పావు కదా. ఆ టెలిగ్రామ్ కూడా నువ్వే ఇచ్చావు కదా. ఒరే ప్రసాద్, నాన్నగారు పోయాక ఊళ్ళో ఉన్న చిన్న ఇల్లు అమ్మి ఆ 20,000 తీసుకుని బొంబాయి వెళ్ళాను. అక్కడ ఎవరో నాకు దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని, వ్యవసాయకి డబ్బు కావాలని నా డబ్బు తీసుకుని పారిపోయాడు. ఇటు డబ్బు లేక, ఉద్యోగం లేక, ఊర్లో నా మొహం చూపించలేక నేను ఇక్కడికి వచ్చాను. అందుకే నువ్వు చేదరించుకున్నా నీ చెయ్యి పట్టుకుని వేలాడుతున్నాను రా. ఐఎమ్ సారీ రా. నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు ఇంట్లో ఉంటా నాకు ఇష్టం లేక కాదు. నాకొచ్చే కొద్దిపాటి జీతంతో మా అమ్మని చెలాయిని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఎలా ఆదుకోగలను చెప్పు? నేను ఉద్యోగం చేస్తాను రా. ఎక్కడన్నా చూసి పెట్టకూడదు. ఇప్పుడు నీకు ఉద్యోగాలు దొరకమంటే ఎలా దొరుకుతాయిరా? ఉద్యోగాలకు అప్లై చేసి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాడికి 25 ఏళ్ళు వచ్చేదాకా ఉద్యోగం దొరుకుతున్న నమ్మకం లేని ఈ దేశంలో నీకు ఉద్యోగం ఎలా దొరుకుతుంది చెప్పు? కొంచెం ఆలస్యమైన ట్రై చేయరా. మరి ఉద్యోగం దొరికేదాకా ఎక్కడుంటావు? ఇంకెక్కడ ఉంటాను? ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఈ ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉందిరా. ఉంటే నేను ఓ పక్కన ఉంటాను. వద్దురా, లోక దృష్టిలో బాగుండదు. ఏదైనా లాడ్జిలో ఉండు కానీ. మరి డబ్బులు ఎవరిస్తారు? ఆ ప్లాన్ అంతా నేను చెప్తా కదా. రారా, నీ వాచ్ ఒకసారి ఇవ్వరా. దేనికి? ఆ టైం ఎంత చూద్దామని. ఇది మీ దగ్గర అడ్వాన్స్ అవుతుంది. 10 రోజులు మా వాడు డబ్బు కూడా తీసుకుంటాడు. డబ్బు కట్టకపోతే గ్యారంటీ ఎవరు? నేను మీకు తెలుసు కదండి. తెలుసు అనుకోండి. కట్టకపోతే ఏం పర్వాలేదండి, ఇవ్వండి. మీరే ఆ రూమ్ నెంబర్ ఎంతండి? 120. ఇలా ఇవ్వండి. ఇదిగోండి. పదరా. ఎలా ఉంది రూము? వాచీలు ఉంగరాలు తాకట్టు పెట్టుకుని రూములు ఇచ్చే హోటల్ ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసిందిరా. సాధారణంగా ఎవరు పెట్టుకో రూమ్ నా ఫ్రెండ్ ఎందుకని పెట్టుకున్నాడు. ఫ్యాన్ లేదే. నువ్వు ఇచ్చే బోర్డు 15 రూపాయలు ఫ్యాన్ కాదురా, ఏసీ మిషన్ కూడా ఉంటాయి. అమ్మా, నల్లులు కూడా ఉన్నాయరా? మంచం మీద నల్లులు లాగా ఏనుగులు ఉంటాయరా? చూడు, నీకేం పని లేదు, తీరిగ్గా తెల్లవాళ్ళు కూర్చుని ఆ నల్లులు చంపే కార్యక్రమం పెట్టుకో. నేను వస్తా. అరే మరి నా ఉద్యోగం సంగతి ఆలోచిస్తారా? చూడు, నీకేమైనా పని ఉంటే అప్పుడప్పుడు నేనే వచ్చి చూసిపోతుంటా. అంతేగాని నువ్వు మాత్రం మా ఇంటికి రాకు. ఎంత భయస్తుడు. భయస్తుంది కాదు, కొంచెం జాగ్రత్త పడండి. వస్తారా? జాగ్రత్త. రూమ్ లోనే పడుకో, ఎక్కడికి వెళ్ళకు. తలపేసుకో. ఏమిటిది? పెన్.
నువ్వు నాకు ఒకటి ప్రెజెంట్ ఇచ్చావు కదా, నేను నీకు ఇది ప్రెజెంట్ చేస్తున్నాను, పట్టుకో. థ్యాంక్ యూ డార్లింగ్. ఆహా, ఐడియా. పిల్లిని మింగిన ఎలక. ఆహా, గొప్ప నావెల్టీ, సాహిత్యంలో గొప్ప రెవల్యూషన్. వెంటనే కాగితం మీద పెట్టాలి. నా పెన్నేది? నా పెన్నేది? ఏది నా పెన్ను? నా పెన్నేది? ఏది నా పెన్ను? ఎక్కడ నా పెన్నేది? చెప్పండి అమ్మాయి. అగో, నువ్వుగా నా పెన్నాలు తీసావా? లేదు అన్నా, నీ పెన్ను ఏం చూడలేదు, నిజంగా నాకు తెలీదు. ఏమిటి మళ్ళా ఏం పోయింది, ఏమి వెతుకుతున్నారు? నా పెన్ను ఏమే? నువ్వుగానే నా పెన్ను మీ దాంతో పీచు బిడ్డ కొడుకుతున్నావా? కర్మ, నీ పెన్ను నాకెందుకు? ఎక్కడ పెట్టారు? అయితే పోయింది, మన ఇంటి దొంగ పడ్డారు. అమ్మో, దొంగలే? దొంగలు భారతక కాలనీ వాసులారా, జరిగింది, మళ్ళీ దొంగతనం జరిగింది. మొన్న నా గొలుసు పోయింది, ఈ రోజు శ్రీకరం గారి కలం పోయింది. ముందు నుంచి ఆయనకు స్త్రీ ఎలాగూ లేదు, కలం మాత్రం ఉండేది, ఇప్పుడు అదే పోయింది. అచ్చొచ్చిన కలం, అచ్చొచ్చిన ఆంబోతుల కాగితం మీద కలం దొక్కేది. ఆయన కలం పోవడం వల్ల మన కాలనీకి మంచే జరిగింది. అవును భారతి, ఆయన పిచ్చి రాతలు మనకు వినిపించి ఫ్రీగా తలనొప్పి తెప్పించడం తగ్గిపోతుంది. రామంగారు, కాస్త మర్యాదగా మాట్లాడండి. నాది పిచ్చి రాతల మచ్చుకో మచ్చుతో వినిపిస్తాను, వినండి. ఆకాశం భూమి నుంచి అలా ఎంతసేపటికి వస్తారు? అది కాదే, ఎంత దూరంగా ఉంటుందో శబ్దం ద్వారా చెప్తున్నానన్నమాట. శబ్దాశ్రయ ప్రయోగమనం అని కొత్త ప్రక్రియ. గాడిది గుడ్డు ప్రక్రియ. నేను ఈ కాలనీ సెక్రటరీని, నాకు కాస్త వాల్యూ ఇవ్వండి. మన కాలనీలో రోజు రోజుకి పెరిగిపోతున్న దొంగతనాలని అరికట్టడానికి నేను ఒక మార్గం ఆలోచించాను. ఏముంది, శ్రీకలం గారిని వీధిలో కూర్చోబెట్టి ఆయన రాసిన కథలు వినిపిస్తే చాలు, దొంగలు విరేచనాలు పట్టుకు పారిపోతారు. మీరు కాస్త నోరు ముయ్యండి. నేను ఆలోచించిన మార్గం ఏమిటంటే, మన కాలనీకి ఒక గూర్ఖాని పెట్టాలని. ఏంటి గూర్ఖానా? మన కాలనీకా? అదేనా బ్యాంకా? అందరూ దోచిన పట్టుమని 10 రూపాయలు దొరకవు, ఎప్పుడు చూసిన అప్పని ఏడుస్తారు. గూర్ఖా ఎందుకు పరమదండగా? అది కాదు సార్, మన కాలనీ సెక్రటరీ గారు చెప్పారు, ఆ వచ్చే గుర్ఖ ఎంత అందంగా ఉంటాడో ఏమో. ప్రసాదరా? ఎవరు? నేనే. అరణ్ సెక్రటరీ గారు. సింగపూర్ ఏమైనా పెడుతున్నారా? ఎప్పుడు టికెట్లు బుక్ చేయమంటారు? ఎన్ని టికెట్లు బుక్ చేయమంటారు? మన కాలనీకి ఒక గుర్ఖాన్ పెట్టాలనుకుంటున్నా. ఐడియా నాదే. ప్రతి ఇంటి వాళ్ళు 10 రూపాయలు ఇచ్చారనుకో, గుర్ఖా నెల జీతం వచ్చేస్తుంది. చాలా బాగుందండి మీ ఐడియా. అసలు మన కాలనీకి గూర్ఖా ఎందుకండి? భలే వాడివే, మన కాలనీలో రోజుకు ఒక దొంగతనం జరుగుతోంది. మన జాగ్రత్తలో మనం ఉండకపోతే ఎలా? అందుకే గుర్ఖాన్ పెట్టాలనుకోండి. అనుకోండి, మన నా ఆఫీస్ లో బెంచీలు కూర్చుని తప్ప డబ్బు దశకం ఉండదు. మరి నాకు గూర్ఖా అవసరం లేదు, మరి నాకు డబ్బులు దండదు కదా. ఏమిటయ్యా, నెల మొత్తానికి 10 రూపాయలు ఇవ్వడానికి నీ సొమ్మంతా పోయినట్టు అలాగించుకుంటావెందుకు? చూడు, ప్రతి ఇంటి వాళ్ళు 10 రూపాయలు ఇస్తున్నారు, నువ్వు కూడా ఇవ్వవలసిందే. వాళ్ళకి సెక్యూరిటీ అవసరం అండి, ఇస్తారు. నాకు అనవసరం, నేను ఇవ్వను. అంతేనా? అక్షరాల అంతే. సరే, రేపటి నుంచి వచ్చిన దొంగలందరినీ నీ ఆఫీస్ మీదకి తోలుతాను, అప్పుడు తెలిసి వస్తుంది నీకు. తోలుతుంది. వాళ్ళు ఏమైనా ఏగల దొంగలు, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి బాగా తెలుసు. గూర్ఖా అంటే గూర్ఖా, ఒట్టి మూర్ఖురాలు, స్క్రూ లూజ్. సార్ 10 రూపాయలు కూడా ఇంత కక్కుర్తి. 10 రూపాయలు విలువ నీకేం తెలుసు? నోరు మూసుకో. కల్పక, గుర్ఖాకి అడ్వాన్స్ ఇవ్వాలని ప్రతి ఇంటికి 10 రూపాయలు వసూలు చేస్తున్నాను, నువ్వు కూడా తీసుకురా. ప్రస్తుతానికి 10 లేవు, ఓ కథ ఇస్తా. నీ కథ తీసుకొని గుర్ఖాకిస్తే వాడి కత్తితో వాడి పొడుచుకొని చస్తాడు. ఇదిగో, ఏ పోపు డబ్బాలను కూర బుట్టలు దాచుంటావు, వెళ్ళి తీసుకురా. భారతి గారు, వస్తున్నా. ఏమన్నా భారతి గారు? నేను ఇక్కడే ఉన్నా. ఇక్కడున్నారా? ఇప్పుడేగా, లేదని మొండి చేతులు చూపించావు, మళ్ళీ వచ్చావే. అది కాదండి, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత చాలా దూరం ఆలోచించానండి. మీరు చెప్పింది కరెక్టే, మన కాలనీకి గూర్ఖా చాలా అవసరం. మరి నేను చెప్పినప్పుడు తోచి పారేశావు. ఎంతో ఆలోచిస్తే గానీ నేను ఒక నిర్ణయానికి రాను. కరెక్ట్ కరెక్ట్. నా వంతు 10 రూపాయలు కూడా ఇచ్చేస్తానండి. ఎవరిని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఓహో. పక్క వీధిలో గుర్ఖా ఉన్నాడు, వాడితో మాట్లాడదాం అయ్యో, అనుకుంటున్నా. ఆ పని మాత్రం చేయకండి. వాడి చుట్టాన్ని ఎవరినో ఇరికిస్తాడు. వాడు ఏ సోంబేరి విధమో నిద్రమత్తు మొహం అయి ఉంటాడు. ఓ పని చేద్దామండి, పేపర్లో వేయిద్దాం. అన్ని అర్హతలు ఉన్నవాడే వస్తాడు, వాడికి ఈ ఉద్యోగం ఇద్దాం. మన కాలనీ సేఫ్ గా ఉంటుంది. ఏమంటారు? పర్వాలేదే, నీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుందన్నమాట. సరే, రేపే గుర్ఖా కావాలని పేపర్లో వేయిస్తా. అలాగేనండి.
ఇదిగో ఆ 10 రూపాయలు మాత్రం మర్యాదగా తీసుకొచ్చు. అలాగే ఉమ్.